దిమిలి గ్రామంలో ఈ కార్తీక మాసంలో 3 సంవత్సరాలకు ఒకసారి జరిపించుకునేటువంటి పండుగ మైడిమాంబ, దళమాంబ, బురదమాంబ అమ్మవారి పండుగ. ఈరోజు మేము బురదమాంబ అమ్మవారి పండుగను తెల్లవారుజాము 4 గంటల నుంచి యాపకమ్మలకు ప్రతి ఒక్కరు కూడా బురద రాసి ప్రతి ఒక్కరికి రాస్తారు. ఆ బురద రాయడం వల్ల ఈ శరీరంలో ఏమన్నా రోగాలు ఉంటే మాత్రం అవి నశించిపోతాయి. తర్వాత ఇది మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం కూడా. అంచేత ఈరోజు బురదమాంబ అమ్మవారి పండుగ ఉదయం చేసాం, సాయంత్రం మైడిమాంబ, దళమాంబ, బురదమాంబ అమ్మవారి అనుపు కార్యక్రమం చేస్తున్నాం. ఈ అనుపు కార్యక్రమం సందర్భంగా రాత్రి 10 గంటలకు దళమాంబ అమ్మవారి గుడికెళ్ళి ఈ పట్టుకెళ్ళిన ప్రసాదాలని అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకొని రావడం మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మాకు తెల్లవారు 3 గంటల నుంచి పట్టుకొని పొద్దుడే 10 గంటల దాకా బురదలు పాముకుంటాం. ఆ తల్లికి మాకు వాయిద్యం అది, ఆ తల్లికి బురద పామాల అంచేత మేము బురదలు ఎవరు వచ్చినా దేశం మీద ఊళ్ళు వచ్చినా మా ఊర్లోకి ఆ రోజుకి బురదలు రాస్తాం. రాసేసి ఆ తర్వాత ఎవరు బాధపడి పని లేదు. అది అంటే ఎవరు వచ్చినా మేము రాసేయడం తప్పదు. కార్లు వచ్చినా, విమానాలు వచ్చినా, ఏదన్నా మా కాడికి వస్తే మాత్రం వెంటనే బురదలు పామేస్తాం. అది మాకు వైద్యం, ఆ తల్లి పండుగ. అయితే దళమామది పొద్దున్న నుంచి 3 గంటల నుంచి పట్టుకొని సాయంత్రం దాకా ఎదురులతో కొడతాం. కొట్టేసి ఆ రాత్రి అంతమన్నా ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకొని శుభ్రంగా పొద్దునొచ్చామన్నా ఎవరి ఎదురులాలు ఇంటికి కట్టుకెళ్తాం. అది మాకు వాయిద్యం. ఎందుకంటే ఆ దళమామ ఎదురులు మేము దాచుకోవాలి. మాకు ఏదో వెళ్ళా ఆ కర్ర అట్టుకుని వెళ్తాం. పొలంలోకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా సరే. మీ గ్రామంలో వెదుళ్ళ పండుగ తర్వాత బురద పండుగ. ఈ బురద పండుగ రోజున ఏం చేస్తారు మీ గ్రామస్తులంతా? మా అంతా ఇవాళ కొమ్మలు అడిచిస్తామండి. ఇక్కడే గుడికాడ అడిచేస్తాం. అడిచేసి మళ్ళీ పొద్దావట్ల పండుగ మళ్ళీ దళమామ కాడికి వెళ్ళాలా. గటాలో వెళ్ళిపోతాయి. అక్కడికి రాత్రి 1 గంటకి వెళ్ళిపోయి జంగిల్ ఇస్తాం. ఆ తల్లి కాడ మొక్కుకొని అప్పుడు మేము ప్రాణానికి అవుతుంది. అప్పటిదాకా మేము రాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.